చెప్పిన దిగజారుతారు. చిరంజీవి అవినీతి పొడర్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. చిరంజీవి స్వార్థ పొడర్ ప్రూఫ్ ఉంది. చిరంజీవి మేకవల్లి పూలే నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రజల మొత్తం దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వు పార్టీ పెట్టావు, ఏ కాంగ్రెస్ తిడుతూ నువ్వు పార్టీ పెట్టావో అదే కాంగ్రెస్ పార్టీని నువ్వు వాడు సంకలవుతున్నావు వెళ్ళిపోయి. నువ్వు అవినీతి పౌరుడివి, నువ్వు అవకాశవాదివి, నువ్వెట్ట మాట్లాడతావు జగన్ అవినీతి పౌరుడని? చిరంజీవి అవినీతి పౌరుడానికి ఎలాంటి ఆధారం ఉంది చెప్పండి ఆధారం. చిరంజీవి గారు పార్టీ పెట్టి చెప్పాడు, సమాజానికి న్యాయం అన్నాడు, ప్రత్యేక తెలంగాణ జై అన్నాడు, బీసీపీ ఎస్సీ ఎస్టీలకి ఓకే అన్నాడు, ఈ పార్టీ పెట్టిన అవినీతి వ్యతిరేకంగా అన్నాడు. అవినీతి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వాడే అవినీతి కాంగ్రెస్ ఎలా చేస్తావు? ఎలా చేస్తావు? చెవుల పట్ల చెవులే చేరతాయి, కుక్కల దగ్గర కుక్కలు చేరతాయి, పందుల దగ్గర పందులు చేరతాయి. అవినీతి రవిపేట చేరతాడు, పందుల దగ్గర పిల్లి చేరుతా? నిరలవంగానే ఏ పార్టీలు చేరాలి, ఎప్పుడు జెండా మార్చాలి, ఎవడు ముఖ్యమంత్రి చేస్తాడు బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నీకంటే అవినీతిపరుడు. నువ్వు పార్టీ మారావు, ఏ హక్కుతో మారావు, ఎవరిని అడిగావు? నీ వల్ల నాలాంటి మునిగిపోయాడు, సగమైపోయాడు నాలాంటి వాడు. నా జీవితంలో ఫస్ట్ టైం పార్టీ చేరాను, నా జీవితంలో ఫస్ట్ టైం. అంతమంది కాంగ్రెస్ ఓటేశా, చంద్రబాబు ఓటేశా, జనంలాగా నేను ఓటేశా. చంద్రబాబు నాయుడు బాగా చేసినంతకాలం చంద్రబాబు ఓటేశా, బాగా చేయలేదు పార్టీ మార్చా. ఫస్ట్ టైం పార్టీలో చేరా. మమ్మల్ని అడగకుండా నువ్వు పార్టీ ఎందుకు మార్చావు? మమ్మల్ని పిచ్చర్ కూడా చేద్దాం నువ్వు. ఏ హక్కుతో మమ్మల్ని పార్టీలో తెచ్చుకున్నావు, ఏ హక్కుతో పార్టీలో బయటికి వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు కాంగ్రెస్ లోకి? ఏమి ఇచ్చారని? కాంగ్రెస్ నీతిమంతు పార్టీయా? కాంగ్రెస్ అవినీతి పరులు లేరా? జెండా మూసిపారు నొక్కారు, తలుపు మూసారు, మొత్తం తీసుకు తగలబెట్టారు మేనిఫెస్టోలు. సమాజ న్యాయం లేదు, తెలంగాణ లేదు, బొంగు లేదు, బొగరా లేదు. ఎమ్మటే ఏడే చిరంజీవి కలవాలంటే ఢిల్లీ వెళ్ళాడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళా, దిగితే కాంగ్రెస్ జెండా మెల్ల ఉంది, గుండె వెళ్ళిపోయింది. చెప్పారు నాకు, ఇవ్వండి చిరంజీవి కాంగ్రెస్ చేరాయంట. ఎందుకు చేరా? సడన్ గా ముఖ్యమంత్రి ఇస్తున్నారు, సోనియా గాంధీ ఇస్తారన్నట. ఓకే, నన్ను కూడా చేరమన్నాడు కాంగ్రెస్ లో, చేరతా. నేను కూడా చిరంజీవి కూడా ఇక్కడ ఉండాలనుకున్నా. చిరంజీవి పడితే నేను కాంగ్రెస్ చేరానుకో ఉంటా. మళ్ళీ 2 నెలలకి మళ్ళీ చిరంజీవి గారు బీజేపీలో చేరితే నేను బీజేపీకి ఎలా వెళ్తా? మళ్ళీ బీఎస్పీలోకి వెళ్తే చిరంజీవి గారు ఇది యూపీలో మాయావతి పిలిచి నిన్నే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు రా చిరంజీవి అంటే, మళ్ళీ నువ్వు బీఎస్పీలో చేస్తే నిన్ను ఎట్లా నమ్ముతావు? నువ్వు పెట్టి 2 ఏళ్ళు తిరగకుండా పార్టీ నడపలేకపోయావు, అసమర్థుడివి. నేను నమ్మి వెనకెత్తుంటాం, మరి మంచిగా నమ్ముకోవాలి కదా. ఈ నమ్ముకున్నా ఆయనకి తేడా చెప్తా. నువ్వు జాతిపడ్డు అయితే ఏ పార్టీ జెండా మీద నువ్వు గుర్తు గెలిచావో ఆ పార్టీ వద్దు, పార్టీ ఎమ్మెల్యే వద్దు. నీ 18 మంది 17 మంది 16 మంది ఉన్నారు కదా, 100 ఎమ్మెల్యేగా రచేసి మొగోళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ లోకి దండం పెట్టేవాడు. ఈ 17 మంది కావాలా, ఈ జీపించాలా సోనియా గాంధీకి? అమ్మా నా దగ్గర 16 మంది ఉన్నారు, 2 మిస్ అయినా ఇల్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు తర్వాత మ్యాట్రిక్ ఉన్నారు. నెక్స్ట్ నేను నా జనం బాగున్నారమ్మా. నీ జనం బాగుండి ఎందుకు ఓడిపోతే ఎమ్మెల్యేగా? ఒక ఆడదాంతో ఎందుకు ఓడిపోతావు? నీ దమ్ము లేదు. జనం చీకొట్టారు, నోరు మూసుకొని ప్రయాసం చేయి, మళ్ళీ జనం నీ వెనక్కి వస్తారు. నీకు ఓపిక లేదు, మాకుండాలా నీ వెనక్కి తిరిగి ఓపిక? మేము వెళ్తే అననువా నువ్వు పార్టీ మా జెండా మార్చుకుంటే ఇది మొన్న ఇచ్చారు. పీఆర్పీ వాళ్ళు బయటికి వెళ్ళారు, శోభనారెడ్డి గారు బయటికి వెళ్ళారంట, ఆ రెడ్డి గారు బయటికి వెళ్ళారంట, వీళ్ళు అనాహత ఓటారండి. నువ్వే పార్టీ విలీనం చేయకుండా కాంగ్రెస్ జెండా మెల్లేసుకుని సిగ్గు లేకుండా కలబద్దు తిరుగుతున్నావు. నువ్వు ఎమ్మెల్యే గురించి బ్యాడ్కు మాడతావా? ఎత్తిక్స్ నీకున్నాయా? ఎత్తిక్స్ నీకున్నాయా? నా బాధ అండి ఇది. ఎందుకంటే ఆయన నా నాయకుడు నా హ్యాండ్ ఇచ్చాడు, నాలాంటి కార్యకర్తలు మోసం చేశాడు, అభిమానులు మోసం చేశాడు. మేము నమ్మాం సామాజిక తెలంగాణ నిజంగా తెత్తాడేమో చిరంజీవి అనుకున్నాం. టక్కర పార్టీ చెప్పు జిల్లా మారిపోయాడు. ఇప్పుడు కడప వచ్చి మేసం కొడుతున్నాడండి ఆయన. ఎంత అవమానం అండి! తొడ కొడతాడా? ఎప్పుడన్నా కడపలో పుట్టాడు. ఏమండి కడపతిలో అడుగుతున్నా, ప్రతి నా కొడుకు కడప వచ్చి మేసం కొడతాడు ఏంటంటే? ఎవడు స్వాగుడాడు చెప్పుతో కొట్టండి. తొడగొడు ఎందుకు వచ్చారు? ఓటాడటానికి వచ్చావు, ఓటాడుకో. లేదా నువ్వెవరో మేసం తిప్పావు కడకు వచ్చి? నువ్వు తెలిసి మేసం తిప్పాకు వచ్చావా? నీకు అంత పెద్ద మేసాలు ఉన్నాయా? జగన్ పుట్టింది కడపే కదా, ఎప్పుడు మేసం తిప్పాడా? తొడగొట్టాడా? మరి ఏ వచ్చింది చిరంజీవి మేసం తిప్పుతాడు ఇక్కడికి వచ్చి? ఏ ఊళ్ళో తిప్పడు? ఎక్కడ తిప్పుతాడు? ఎందుకు మాయభాగమా? వీళ్ళు ఏ ఊళ్ళో మెడతారు? ఏ జిల్లాలో మెడ తిప్పరు? గుంటూరు తిప్పరు, ఈస్ట్ తిప్పరు, వెస్ట్ తిప్పరు, వైజాగ్లో తిప్పరు. అక్కడ మేసాలు తిరగవా? వారి కడపలో మేసాలు తిరుగుతాయి.